నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మార్చి 25న ఓ విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి దీపక్ శర్మను సీనియర్లు హర్షవర్ధన్, లోకేష్, హిమవర్ధన్ రూముకి పిలిచి ర్యాగింగ్ చేశారు. దీంతో దీపక్ శర్మ అదే రోజు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేడు కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీపక్ శర్మను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురు సీనియర్లపై వేటు వేశారు. కాలేజీలో ఎవరు ర్యాగింగ్కు పాల్పడ్డా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ తీసుకున్న డిసిషన్ ఏంటంటే 3 months లోకేష్ని డిబార్ చేయాలని, సస్పెన్షన్ ఫ్రమ్ ద క్లాసెస్ అండ్ హాస్టల్, ఎక్స్పెల్షన్ ఆఫ్ ద హాస్టల్. హర్షవర్ధన్కి ఏమో 2 months, అంటే అతను పక్కన ఉన్నాడు. ఇంకా హిమవర్ధన్ ఏమో జస్ట్ హీ వాజ్ సీయింగ్ ద ఈవెంట్, అతను ఏమి మాట్లాడడం కానీ అదంతా ఏం చేయలేదు. హీ ఈస్ ద విట్నెస్ కాబట్టి ఇక మేము అతనికి ఒక 1 month ఇచ్చామన్నమాట.